ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని మాజీ మంత్రి గుడివాడ మండిపడ్డారు. శుక్రవారం నాయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తుంటారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. తప్పకుండా వారందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజాసేవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తపన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి గొప్ప కుటుంబంతో, ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ మరి పెద్దలు శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు స్వర్గీయ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనందరికీ కూడా తెలిసిందే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణరాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు వందతనాన్ని తీసుకురావడంతో పాటు ఇందాక సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోణరాజు గారు చేసిన పోరాటాలు కానీ, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ద్రోణరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోణరాజు గారి యొక్క ఆ లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మనందరం కూడా తోడుగా ఉండి ద్రోణరాజు గారికి ఘనమైన నివాళులు ఈరోజు గారనే పేరుకి సార్థకత ఉంది అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారికి ఉంది. సుమారు 5 దశాబ్దాలుగా ద్రోణరాజు గారి ఫ్యామిలీ రాజకీయాలకి అంకితమై గుడివాడ అప్పన్న దగ్గర నుంచి కర్ణం ధర్మశ్రీ వరకు కూడా ఎంతోమందిని రాజకీయాల్లో రప్పించి, రాజకీయాల్లో పాఠాలు నేర్పించి మా అందరికీ కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎవరో ఉత్తరాంధ్రలో అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పాలి. ఈరోజు రాజకీయాల్లో రాజకీయం అంటే ఇదివరకైతే ద్రోణరాజు సత్యనారాయణ గారు సారథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక పాలసీగా, పొలిటికల్ సిస్టమ్ ఒక పాలసీగా ఉండేది. ఇప్పుడంటే పొల్యూటెడ్గా మారిపోయింది కానీ పొలిటికల్ సిస్టమ్. కానీ అప్పుడు చెప్పేటప్పుడు రాజకీయాలు అనేది ఏంటంటే నైతిక విలువలు ఎలా ఉండాలి, రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు నైతిక విలువలు ఎలా ఉండేవి అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలు కోకొల్లలు. అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు, తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు, పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబంధన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారట, గురుగారు నేను పోటీ చెయ్యను అని ద్రోణరాజు, నా మీద గెలిస్తే గురువుని మించిన శిష్యుడిగా పేరు ఉంటుంది, లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా శిష్యులైనా భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది, ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది, తర్వాత సత్సంబంధాలుగా కొనసాగుతాయని ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం, తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచనాలు ఇచ్చారు తెన్నేటి విశ్వనాథం గారు. ఈ మాట
సాక్షాత్తు గురుగారే ద్రోణరాజు సత్యనారాయణ గారే మాలాంటి వాళ్ళకి చెప్పినటువంటి మాటలు. అందుకని ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పోటీతత్వం ఎలా ఉండేదంటే కేవలం ఒక ప్రాణం పెట్టే రీతిలో ఉండేది. ప్రతిపక్ష వాళ్ళు ఉన్నా స్వపక్ష వాళ్ళు ఉన్నా. కానీ ఈరోజు ఏంటంటే అన్నీ మారిపోయాయి. అందుకని ద్రోణరాజు సత్యనారాయణ గారి తాలూకు ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ మన అందరూ కూడా ఇలాంటప్పుడు స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాత్సవకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన తాలూకు ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాత్సవకి ఆయన ద్వారా లభిస్తాయనేది, దానికి తగ్గ సహకారం కూడా మా దగ్గర నుంచి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. రోజు తాతగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వైఎల్పి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, మా సిటీ అధ్యక్షులు కేకే రాజ్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి, నాగిరెడ్డి గారికి, అలాగే మా ఇన్ఛార్జీలకి, కార్పొరేటర్లకి, అలాగే ఇతర పార్టీల నుంచి కూడా అందరూ ద్రోణరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరూ అదృష్టం. ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ, అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ తాతగారితో కలిపాడు.